హాయ్ అండి, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా చిన్న పాపాల స్కూల్లో ఫేర్వెల్ డే అండి. స్కూల్ పేరు వచ్చి ఎంపీపీ స్కూల్ మారేపల్లి అండి. నేను చైర్మన్ అండి ఈ స్కూల్ కి, అందుకని నాకు కూడా ఇన్వైట్ చేశారండి. ఈ స్కూల్ వీడియో తీస్తున్నానంటే దేనికంటే మా పాపకి గుర్తుండిపోద్ది అండి. ఎందుకంటే 5th క్లాస్ నుంచి 6th క్లాస్ కి వెళ్ళిపోతుందండి, హై స్కూల్ కి వెళ్ళిపోతుంది. ఆవిడకి గుర్తుండిపోద్ది. ఈ క్లాస్ వచ్చి 1st క్లాస్ అండి. ఎంత ముద్దుగా బాగున్నారో చూడండి. వీళ్ళందరూ నాకు హాయ్ చెప్తున్నారండి. ఎలా చదువుతున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారండి. చాలా ముచ్చటగా ఉన్నారు కదండి వీళ్ళని చూస్తుంటే. వంట చేస్తారండి మా కూలందరికీ. వంటలు అయితే చాలా బాగా చేస్తారండి. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి టేస్ట్ చేసేదాన్ని అండి. చాలా బాగుండే వంటలు అయితే. చూసారు కదా స్కూల్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరి మీరు స్కూల్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్యాన్లు కూడా ఉంటాయండి ఏ రూమ్ కా రూమ్ కి. పెద్ద పెద్ద టీవీలు. ఇది ఈ క్లాస్ వచ్చి మా పాపాల క్లాస్ అండి. ఇది చూడండి అందరూ ఎలా ఉన్నారో, చిన్న చిన్న పిల్లల్లా ఉన్నారు కదా. అందరూ హాయ్ చెప్తున్నారు నాకు. కానీ మా పాప మటుకి హాయ్ చెప్పట్లేదు. ఈవిడ హెచ్ఎం మేడం గారండి, పాపాల క్లాస్ టీచర్ అండి. ఈవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటదండి పిల్లలతో. మట్టికి టీచరు చాలా బాగుంటారండి. ఇలాంటి టీచర్స్ ని నేను మిస్ అయిపోతున్నాను. మా పిల్లలు మిస్ అవుతున్నారు. చాలా బాధేస్తుందండి. ఒకసారి చెప్పండి రా టీచర్స్ గురించి అని అంటే వెళ్ళి నుంచి చెప్పారండి ఒక్కొక్కరు ఒక్కొక్క తర్వాత. కానీ మా పాప మట్టికి చెప్పడానికి కళ్ళంట నీళ్ళు తెచ్చేసుకుని చాలా బాధపడిపోయిందండి. చూడండి మీరు కూడా ఎలా బాధపడుతుందో. ఆవిడ బాగా చూసి టీచర్స్ కూడా దగ్గరకు వచ్చేసారు. ఆవిడ చూసి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయండి. ఒక్కసారిగా మా స్కూల్ డేస్ కూడా గుర్తుకొచ్చేసినాయండి నాకు. మరి మీకు కూడా అనుభూతి చెందే ఉంటారు చెప్పండి నాకు. ఎవరికైనా బాధే కదండి ఇలాంటి స్కూల్ మిస్ అవుతున్నామని అంటే. టీచర్స్ వీళ్ళందరినీ కూడాను చాలా బాగా ఉంటారండి. తర్వాత డాన్స్ ప్రోగ్రామ్ అండి. డాన్సులు మటుకు అదర కొట్టేశారండి. అసలు చిన్న పిల్లలు అన్న మాట కూడా లేదండి. వీళ్ళు అంత బాగా చేశారండి డాన్స్ కూడాను. చాలా బాగా చేశారండి డాన్సుల మట్టికి. వీళ్ళు డాన్సులు చూసి టీచర్స్ అందరూ కూడా ఒక స్టెప్ వేసేసారు. కాకపోతే వీడియో తీయొద్దు అన్నారు. నేను వేసానండి 2 స్టెప్లు. చూడండి స్టెప్ల మట్టుకు అదర కొట్టేస్తున్నారు కదండి పిల్లలందరూ కూడాను. ఇగో తర్వాత గిఫ్ట్స్ తీసుకున్నామండి మొత్తం అందరూ కూడాను. 4th క్లాస్ వాళ్ళు 5th క్లాస్ వాళ్ళకి గిఫ్ట్లు కొన్నారండి అందరూ కూడాను. తర్వాత టీచర్స్ అందరికీనేమో 5th క్లాస్ వాళ్ళు అందరూ కలిపి తీసుకున్నారండి. మొత్తం టీచర్స్ తీసుకొచ్చారండి. గిఫ్ట్లు అయితే చాలా బాగున్నాయండి. మంచి మంచి గిఫ్ట్లు తీసుకొచ్చారు మేడమ్స్ అందరూ కలిపి. ఈ తర్వాత మాకు కూడా ఇచ్చారండి గిఫ్ట్లు కూడాను. టీచర్స్ అందరం అందుకున్నాము, మేము కూడా అందుకున్నామండి. ఆవిడ వైస్ చైర్మన్ అండి ఆ డ్రెస్ ఆవిడ, నేనేం చైర్మన్ అండి. తర్వాత స్వీట్ హార్ట్ నా మేడం గారే ఇచ్చారండి. స్వీట్ హార్ట్ ఆవిడే తీసుకున్నారు. నేను చాక్లెట్ బ్యాగ్ తీసుకున్నానండి పిల్లలందరికీ కూడాను. మా పాపే పంచి పెడుతుంది. అయితే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు పంచిపెట్టిందండి చాక్లెట్లు. మళ్ళీ లాస్ట్ ను పంచి పెడుతుందండి. చిన్నప్పటి నుంచి కూడా అక్కడే చదువుకున్నారు. అలాగే మా పెద్ద బాబు కూడా అక్కడే చదువుకున్నారండి. గవర్నమెంట్ స్కూల్ కదా అని తక్కువగా అనుకోమండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. గవర్నమెంట్ స్కూల్లో మట్టికి ప్రతి రూమ్ కి ఒక పెద్ద పెద్ద టీవీలు అండి. అలాగే ప్రతి రూమ్ కి ఫ్యాన్లు కూడా ఉన్నాయండి. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. గవర్నమెంట్ ప్రతి వారం కూడా నర్సులను పంపించి వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయని అంతమానం కూడా చెక్ చేస్తానే ఉంటున్నారండి. గవర్నమెంట్ చాలా కేరింగ్ తీసుకుంటుందండి పిల్లల్ని కూడాను. మరి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ మానేసి మనం ఎక్కడెక్కడో జాయిన్ చేసుకుని ఫీజులు కట్టుకుంటున్నామండి. గవర్నమెంట్ స్కూల్లో తప్పకుండా జాయిన్ చేస్తారని అనుకుంటున్నాను. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.